ఒకరోజు ఒక మనిషి నిశ్శబ్ద రాత్రిలో ఒంటరిగా కూర్చున్నాడు. హృదయం నిండా భారాలు, భయాలు, పాపభావం. అతని మనసులో ఒక్క ప్రశ్న: నా జీవితానికి నిజమైన అర్థమెక్కడా? అప్పుడే అతడు విన్నాడొక పేరు: యేసుక్రీస్తు. యేసు గురించి తెలిసినప్పుడు అతనికి అర్థమైంది, యేసు రక్షకుడు అని, పాపంలో పడిపోయిన తనను విడిచిపెట్టని దేవుడు అని. ఆయన కేవలం మంచి బోధకుడు కాదు, ఆయన దేవుని కుమారుడు, జీవమున్న దేవుని ప్రేమను మనుషులకు చూపినవాడు. ఆ మనిషి జీవితం చీకటిలో ఉన్నప్పుడు యేసు మార్గము, సత్యము, జీవముగా కనిపించాడు. తప్పిపోయిన దారికి సరైన దిశ చూపించాడు. చీకటి హృదయంలోకి యేసు వెలుగుగా ప్రవేశించాడు. భయాలు కరుగుతూ ఆశ పుట్టింది. అతడు తెలుసుకున్నాడు, యేసు ప్రేమ మాటల్లో కాదు, శిలువపై రక్తంతో రాసిన ప్రేమ అని. తన తప్పులను గుర్తు చేసుకుని ఏడ్చినప్పుడు యేసు క్షమించేవాడిగా అతని హృదయాన్ని తాకాడు. పాత జీవితం ముగిసి కొత్త జీవితం మొదలైంది. ఇప్పుడు అతడు ఒంటరిగా లేడు. ఎందుకంటే యేసు రాజుల రాజు, ప్రభువుల ప్రభువుగా అతని జీవితానికి ప్రభువయ్యాడు. స్టోరీ ముగింపు కాదు, ఇది కొత్త జీవితం మొదలు. ఎందుకంటే యేసును కనుగొన్న హృదయం ఎప్పటికీ చీకటిలో ఉండదు.